2 రూపాల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు మనం పర్సనల్ స్కేల్ నుంచి అనుకుంటున్నాము, లైక్ డైరెక్ట్ గా యూజర్స్ బెనిఫిట్ అయ్యేది. ఆ పర్సనల్ స్కేల్లో ఇలాంటి మనం పెట్టుకుని ఎవ్రీ డే, బికాజ్ మనకి ఈజీ చేస్తుంది అలెక్సా కానీ సిరి కానీ ఇవి ఉన్నప్పుడు మన డేటా మనం కాపాడుకోవాలి కాబట్టి ఇలా పెట్టుకున్నప్పుడు వీటికి మనం సెల్ఫ్ గా ట్రైన్ అయిపోయి కెన్ వి మేక్ యూజ్ ఆఫ్ దట్? అబ్సల్యూట్లీ ఈవెన్ మనం ప్రతి ఇంటికి మనం అది బేసిక్ సేఫ్టీ మనం పెట్టుకోవచ్చు. అది ఫుల్ ప్రూఫా కాదా అనేది అది మనం చెప్పలేము, కానీ ప్రాబబిలిటీ ఆఫ్ అస్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై సైబర్ అటాక్ చాలా మటుకి తగ్గిపోతుంది. సో ఈ వచ్చిన ఏఐ కానీ ఏవైనా కూడా ఫైనల్గా మీరు చెప్పండి, అసలు ఎట్లా హ్యూమన్స్ దీన్ని ఫ్యూచర్ని మనం ఎలా చూడాలి? భయపడాలా, లేకపోతే మనం ముందుకు వెళ్తున్నామని ప్రగతి మార్గంలో వెళ్తున్నామని కాలర్ ఎగరేసుకుని చాలా హ్యాపీగా ఉండాలా, లేకపోతే ఏంటి అసలు? మీరు దానికి ఒక ఓవర్ వ్యూ ఇవ్వండి ఫస్ట్. నా ఓవర్ వ్యూ ఏంటంటే నాన్ క్రిటికల్ జాబ్స్ ఆర్ మండేన్ జాబ్స్ అంటాం కదా మనం, ఎక్కడైతే ఇమోషన్ అవసరం లేదు అక్కడ మనం డెఫినెట్గా టెక్నాలజీని ఫుల్ ఫ్లెజ్డ్గా వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఆర్మీకి దే హ్యావ్ 4,000 mules అండి. Mules are nothing but the donkeys which are used in the hilly areas. దేనికి వాడతారు ఇక్కడ? ఎస్పెషలీ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్లోదింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ అదర్ థింగ్స్ ఫార్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. జస్ట్ ఇమాజిన్ 4,000 mules. అది నౌ ఇండియన్ ఆర్మీ ఈజ్ రీప్లేసింగ్ దట్ విత్ ది రోబోస్ అండి. రీసెంట్గా కంక్లూడ్ అయిన ఐపీఎల్లో మనం చూసుంటాం, గ్రౌండ్ మీద అవి తిరుగుతున్నాయి రోబోస్. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ చైనా టు యూజ్ దెమ్ ఎక్స్టెన్సివ్లీ. సో ఈ రోబోస్ స్పెషాలిటీ ఏంటంటే -40 degrees నుంచి +55 degree వరకు అవి సస్టైన్ అవ్వగలుగుతాయి ఆ టెంపరేచర్స్. So they can easily, each of the robo can carry weights up to 15 to 20 kilos of material. Wow. So the Indian Army is going to use that kind of technology. మనం ఇదివరకు లిఫ్ట్స్లో అది లిఫ్ట్ ఆపరేటర్స్ చూసేవాళ్ళం, ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో. అవి ఇప్పుడు స్మార్ట్ లిఫ్ట్స్ వచ్చేసినాయి. సో అటువంటి ఏవైతే బోరింగ్ జాబ్స్ ఉంటాయో వాటిని డెఫినెట్గా మనం వెంటనే టెక్నాలజీ వాడి మనం లెవరేజ్ చేసుకోవాలనేది నా ఆలోచన. రైట్. సో ఆల్ ఇన్ ఆల్గా బ్యాలెన్స్ చేయాలంటారు. ఏఐ ఈజ్ డెఫినెట్లీ ద ఇన్ థింగ్. కాకపోతే మనం ఎలా ఆ రోల్స్ నుంచి ఏం ఇవాల్వ్ అవుతాము వాటిని నేర్చుకుంటూ అప్ స్కిల్ అవుతూ అక్కడ మళ్ళీ కొత్త రోల్స్ క్రియేట్ చేసుకుంటూ దిస్ వే. అంటే ఏఐ రిప్లేస్ చేయదు మనుషుల్ని, ఏఐ రాని మనుషుల్ని ఏఐ వచ్చిన మనుషులు రిప్లేస్ చేస్తారు అనుకోవచ్చు అయితే. అవును absolutely. Right. Ram garu, thank you so much for your very precious time. And hopefully users kuda idi chaala help avutundi anukuntunnanu. ఇండస్ట్రీ కున్నది ఏంటి ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్గా చెప్తున్నా, నాకు తెలుసు మిషన్స్కి స్పీడ్ ఉంటుంది కానీ మనిషి దగ్గర ఉన్న ఎమోషన్ మాత్రం ఉండదు. అదే రామ్ గారు చెప్పిన ఇంకెవరు చెప్పిన టెక్నాలజీ మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి, మనిషి దానికి విలువల్ని జత చేయాలి. ఆ బాధ్యత, ఆ నైతిక విలువలు మన మీదే ఆధారపడి ఉంటాయి. ఈ డిజిటల్ యుగంలో ప్రోగ్రెస్కి ఒక దారి వాడితే పర్పస్ఫుల్గా ఇంకో దారిని కూడా మనమే వాడాలి. వేగంగా కదలడం ఖచ్చితంగా మంచిదే, ఈ కాలంతో పాటు వేగంగా వెళ్ళటం అవసరం కూడా, కానీ అర్థవంతంగా కదలడం అంతే ముఖ్యం అని నా పర్సనల్ ఒపీనియన్. ఇండియాలో టెక్నాలజీని ఎంపతితో, ఇన్క్లూజన్ తోటి, డిగ్నిటీ తోటి మనం ఎలాగైతే ఒక మనిషిగా ఒక ఎథికల్ వాల్యూ తోటి, డిగ్నిటీ తోటి దేనికైతే వాడతామో, మనం ఏదైతే తీసుకోగలుగుతామో అదే అవతల వాళ్ళకి ఇవ్వగలిగేటట్టు వాడితే అప్పుడు ఒక విలువ క్రియేట్ అవుతుంది. ఇది మెషిన్ వర్సెస్ మనిషి మాత్రం కాదు, ఇది మనిషి విత్ మెషిన్. అంటే ఆ వస్తున్న మెషిన్స్ని మనిషి తనకు అనుగుణంగా ఎలా మలుచుకోవాలి అనే తెలివితో, విజ్ఞతతో వాడుకున్నప్పుడు టెక్ని మనం ఫ్యూచర్తో పంచుకోగలుగుతాం, అందరి కోసం అందరితో పంచుకోగలుగుతాం. దాని బుజ్జి అడుగులే మా ఈ మహాప్రగతి షో. ఇక్కడ మేము మార్పుని చూపించడం మాత్రమే కాదు, మార్పుని ప్రశ్నిస్తాం, అలాగే సొల్యూషన్స్ని వెతుక్కుంటున్నాం. మళ్ళీ కలుద్దాం మరో విషయంతో, కానీ ప్రగతి వైపు ఆలోచించే అంశంతో. సైనింగ్ ఆఫ్, రోజా. వెల్కమ్.